హలో అండి, అందరికీ వెల్కమ్ టు సుహాస్ క్యూజిన్. ఇది వెన్స్డే మార్నింగ్ అండి. ఇది ఏంటంటే దోశ బ్యాటర్ అండి. ఇది ఫెర్మెంట్ అయ్యిందని నేను ఒకసారి మిక్స్ చేస్తున్నానండి, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ టీ పెట్టానండి. ఇందులో అల్లం దంచి వేసాను, అలానే కొంచెం మిరియాల పొడి వేసుకుంటే బెటర్ అండి. అంటే మనకి త్రోట్ ఏమైనా ఇచ్చిగా ఇరిటేషన్గా అనిపించినప్పుడు ఇలా మిరియాల పొడి వేయడం వల్ల టీలో మనకి అది తగ్గుతుందండి. త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా తగ్గుతాయి. ఈరోజు మా వారికి వీక్లీ ఆఫ్ అండి. ఈరోజు మా టీ తాగుతున్నాం కూర్చొని. అలానే టిఫిన్ రెడీ చేశానండి. దోశ వేసి బొంబాయి చట్నీ చేశానండి. మా వారికి టిఫిన్ ఇచ్చేసాను. నెక్స్ట్ మా బాబు కూడా తినేసి ఇంక స్కూల్కి వెళ్తాడు. నెక్స్ట్ ఇంకా వంట విషయానికి వస్తే ఇంక మటన్ తీసుకొచ్చారండి ఆ రోజు, వెన్స్డే రోజు. నేను దానికోసమే రెడీ చేస్తున్నాను తొందరగా. ఇవి దానికి కావాల్సిన మసాలా ఐటమ్స్ అండి. మీకు ఇది రెసిపీ కావాలంటే షార్ట్స్లో పోస్ట్ చేశానండి, క్లియర్గా ఒకసారి చూడండి మీకు రెసిపీ కావాలంటే. ఇదండి, ఇంకా ఫైనల్గా నేను కొత్తిమీర వేసేసి దించేసానండి. ఇంక నెక్స్ట్ మేము లంచ్ చేశాక ఇంక సినిమాకి వెళ్ళామండి. కల్కి మూవీకి వెళ్ళాము. ఇది అనకాపల్లిలో, ఇది రామచంద్ర థియేటర్ అండి. ఇది ఐడియా ఉంటుందా అనకాపల్లిలో ఉండే వాళ్ళకి? పర్లేదండి, జనాలు అయితే బాగానే ఉన్నారు. అంటే మ్యాట్ని అయినా కానీ వీక్ డే కదా, అయినా సరే ఫుల్ అయ్యారండి షో స్టార్ట్ అయ్యే టైంకి. అండి ఇంకా స్టార్ట్ అయ్యింది మూవీ అయితే ఓకే అని చెప్పొచ్చు అండి. గ్రాఫిక్స్ అవి ఎక్కువ ఉన్నాయండి. మనకు ఒక స్టార్ వార్స్ అలా చూసిన ఫీలింగే వస్తుంది సినిమా. ఇంకా అది అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయామండి మేము ఇంటికి. అదేనండి ఈరోజు మా ఫ్యామిలీ టైం బ్లాగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.